నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి తెలుసుకుని మీరే ప్రెస్ మీట్ పెట్టాలి అని అడగటం చేంజ్ ఇది. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సందేహాలు తీర్చవలసిన అవసరం ఉంది అని నేను కూడా భావించి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని అడిగిన వెంటనే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. మొన్న మాట్లాడాడు శ్రావణ్ కుమారుడు. మాట్లాడి ఒక 18,000 మంది పాస్టర్లు 1,00,000కు పైగా జనాభాతో ఒక భారీ బహిరంగ సభ పెట్టాం అని మాట్లాడిన తర్వాత మరి నిన్న ఆ సభ మరి ఎంతమంది పాస్టర్లు వచ్చారు, ప్రజలు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ సుమారు 2,000 మంది వరకు ఆ సభకి హాజరైనట్టుగా తెలిసింది. 2,000 లోపు. స్టేజ్ మీద బాగానే ఉన్నారు, 40-50 మంది వరకు స్టేజ్ మీద ఉన్నారు. అక్కడ చాలా అతను సరే అతను కూడా అనుకున్నాడు, అవును నేను లిల్లీ పుట్టినే, నువ్వెంతున్నావు, నీ శరీరానికి వస్తే ఎన్నో ఊర్లకు సరిపోతుంది. బహుశా మరి అతని కుటుంబం మాంసం అమ్ముకునే కుటుంబమేమో నాకు తెలియదు. అతని పూర్వపరాలు సైజుని బట్టి ఎన్ని ఊర్లకు సరిపోతుంది అనేది ఆడు బాగా ఎస్టిమేషన్ వేస్తున్నాడు. లిల్లీ, ఓకే లిల్లీ, నీ వ్యాపారం నీది, ఎంతసేపు నువ్వు ఆదరిస్తూనే చూసుకో, ఇబ్బంది ఏమీ లేదమ్మా. తర్వాత చాలా దారుణంగా వేసిన నింద ఏంటంటే, ఏదో చెత్త కామెంట్లు, అది నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నింద ఏంటంటే, నేను యేసుక్రీస్తుని అవమానించాను అని చెప్పి అతను ప్రజల్ని మభ్యపెట్టాలి అని చెప్పి రెచ్చగొట్టాలి అని చూస్తున్నాడు. ఏనాడు కూడా నేను జీసస్ క్రైస్ట్ని చిన్న హేళనగా చిన్న మాట కూడా నేను ఎప్పుడూ మాట్లాడలా. అతను చెప్పేది నేను యేసుక్రీస్తుని మేకుల దేవుడు అన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. చెప్పినప్పటికీ కూడా అయినా మీడియా సమావేశాల్లో మీ అందరి ముందు మళ్ళీ చెప్తున్నా, ఆకివీడు సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ జనసేన ఆకివీడు ఏరియా ఇన్ఛార్జ్ ఉన్నత పదవిలో ఉన్నాడు అనిల్ని ఒక చెక్కకి ఉన్న మేకుతో కొడితే ఇక్కడ మేకు ఉండిపోయింది. హాస్పిటల్లో ఆ మేకుని తీయటం జరిగింది. సో ఆ సంఘటన చూసి ఈ మేకులు కొడతాం ఏంట్రా బాబు, చాలా దారుణంగా ఉంది, మేకులు కొడతాం అని చెప్పి నేను మాట్లాడితే దాన్ని అండర్ప్లే చేస్తూ నేను మేకుల దేవుడు అన్నాను. అసలు మేకు ప్రసక్తి అక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ కొంచెం 2 మిల్లీమీటర్లు అటు ఇటు అయ్యి ఉంటే ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడు. అసలు ఇక్కడ మేకు దిగబెట్టారు, ఈ మేకులు గొడవ ఏంటి అన్నదానికి జీసస్ క్రైస్ట్ని సిలువ వేయటానికి ఏమన్నా సంబంధం ఉందా? జీసస్ క్రైస్ట్ సిలువ చేతికి మేకు వేశారు. ఇక్కడ తలకి నుదిటి మీద సో మేకు దగ్గొట్టారు. అసలు దానికి దీనికి సంబంధం ఉంది? నేను చెప్పింది ఇలా ఒక పార్టీ నాయకుడిని ఈ రకంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా తప్పు అని నేను చెప్తే, ఆ చంపే ప్రయత్నం గురించి ఆ మేకు దిగ్గొట్టిన సంఘటన గురించి మాట్లాడకుండా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో జెరూసలేంలోనో ఇజ్రాయెల్లోనో జరిగిన సంఘటనను తీసుకొచ్చి ఆ దేవుణ్ణి నేను అవమానించినట్టుగా
మాట్లాడటం అనేది అది కావాలి అని చెప్పి కట్టుకథ అలాగా అతను అల్లి చేస్తున్నాడు. తర్వాత మైకులు మీరు పెట్టుకోండి, నేను ఇస్తున్నాను పర్మిషను, ఎవడెక్కడ వస్తాడో చూస్తాను అంటే ఇంత కామన్ సెన్స్ లేకుండా ఒక వ్యక్తి మాట్లాడటం. సరే, ఎవడో మైక్ పెడతాడో నేను చూస్తాను, పర్మిషన్ లేకుండా. పండగల టైంలో పర్మిషన్ తీసుకుని, అది కూడా ఆ డెసిబల్స్ లోపుగానే ఉండాలి. అనుమతి లేకుండా ఎవడైనా మైక్ పెడితే చట్ట ప్రకారం ₹1,00,000 జరిమానా, 5 సంవత్సరాల వరకు కూడా కారాగార శిక్ష చట్టంలోనే ఉంది. సో అంచేత పర్మిషన్ లేకుండా ఎవడైనా ఈ లిల్లీగాడు చెప్పాడనో ఇంకో సిల్లీగాడు చెప్పాడనో